అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఈరోజు 7, 16, 25 పుట్టిన వాళ్ళ గుణగణాలు అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎలా ఉంటుంది. సో 7 అనేది అజాత శత్రువు. 7 అంటే కేతువు. 100 మంది గన్లు పెట్టుకొని నుంచున్నా తప్పించుకొని పోయేవాడు కేతువు. ఎన్ని సమస్యలు వచ్చినా ఇంటికి వాసులు తప్పించుకునేవాడు కేతువు. సో సమస్యల్లోకే పోడు, వచ్చినా తప్పించుకుంటాడు. ఇతనికి స్పిరిచువాలిటీ ఎక్కువ, జరగబోయేది ముందే తెలుస్తుంది. అందుకే పోట్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం 25న పుట్టారు. ఆయన వాజ్పేయి గారు కూడా 25 పుట్టారు. జీసస్ గారు కూడా 25 పుట్టారు. అందుకే 7 అంటే పవిత్రత. 7 కొండల వాడు, 7 కొండల మీద స్వామి తలుపు నుంచి 7 తలుపులు తెరుచుకుంటే వైకుంఠం, స్వర్గం. 7 అంటే స్వర్గం. వారంలో 7 రోజులు, పెళ్లిలో 7 అడుగులు, వర్షం పడితే 7 రంగులు, 7 ఋషులు, 7 స్వరాలు, 7 వింతలు, 7 లోకాలు. సో ఈ 7 అనేది ఎంత పవిత్రం అంటే అమెరికాలో కూడా 7 అక్షరాలు న్యూమరాలజీ ప్రకారం పెట్టుకున్నారు. AMERIKA కాదు, AMERICA న్యూమరాలజీ. 32 నంబర్. USA 5, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 77 నంబర్, మళ్ళా 5. అన్నీ కూడా న్యూమరాలజీ. చైనా కూడా న్యూమరాలజీనే. సో ప్రపంచమంతా న్యూమరాలజీ ఫాలో అవుతున్నారు, బాగుపడుతున్నారు. మనము ఫాలో అయితే మనం బాగుపడతాం, ఆటోమేటిక్గా దేశం. ఆల్రెడీ ఇండియా వద్దని నాన్న కొట్లాడి 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 అర్జీలు ఇచ్చి భారత్ 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 అని. సో ఆయన చనిపోయిన తర్వాత భారత్ అని డిక్లేర్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. అది మా విజయం, ఇది దేశ విజయం. ఎందుకంటే భారత్ అని పెట్టాక ప్రపంచం ఎవరు కూడా మన దేశం వైపు కళ్ళెత్తి చూడడానికి కూడా శక్తి సాలదు. భారత్లో 23 ప్రపంచ నంబర్ 1 కంట్రీ అవుతుంది. సో ఈ 7, 16, 25 పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళకున్న సొత్తు నాలెడ్జ్. ఎక్కువ మంది డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యేవాళ్ళు ఈ 7, 16, 25. డాక్టర్స్ అయితే ప్రాణం పోసే చేతులు ఉంటాయి వీళ్ళకి. ఎలాంటి స్టేజ్లో వచ్చినా కాపాడే శక్తి ఈ 7, 16, 25 వాళ్ళకు ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో, ఈవెన్ రైతులుగా ఉన్న విభిన్నమైన పంటలు వేస్తారు, దేశానికి ఎంతో ఇన్కమ్ ఇస్తారు. సో 7, 16, 25 వాళ్ళకి క్యాట్ ఐ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎల్లో కలర్, బ్లూ కలర్ లక్కీ కలర్స్. సో ఈ 7, 16, 25 పుట్టిన వాళ్ళకి పేరులో 7 అక్షరాలు పెడితే, 7 అక్షరాలు అంటే అమెరికా 7 అక్షరాలు, జర్మనీ 7, చికాగో 7, ప్రభాస్ 7, శాంసంగ్ 7, కోల్గేట్ 7, నెట్ఫ్లిక్స్ 7, ఇన్ఫోసిస్, రెమాండ్స్, మలబార్, తనుష్క్, లివ్పూర్, లూసియస్, నెట్ఫ్లిక్స్, ఇన్ఫోసిస్. ఇలా చెప్తా ఉంటే నాకు ఒక వారమైనా చెప్తూనే ఉంటా. కిరణ్ నెహ్రూలో కిరణ్ కూడా 7 అక్షరాలే. సో 7 అంటే బలం, 7 అంటే సంపాదన, 7 అంటే 7 సముద్రాలు దాటాలి. సో ఈ 7, 16, 25 పుట్టిన వాళ్ళ పేరు 7 లెటర్స్లో లేదా 25 నంబర్లో. 25 హైదరాబాద్, 25 యాపిల్, 25 శాంసంగ్, 25 రిలయన్స్, హీరో నాగార్జున 25, 34 పవన్ కళ్యాణ్, శోభన్ బాబు, ఇళయరాజా, అల్లు అర్జున్, మహేష్ బాబు, 43 విజయ్ తలపతి, అమితాబ్ బచ్చన్. సో ఇలా 7 సిరీస్లో పేరు పెట్టుకోగలిగితే మీకు అద్భుతం. ఈ 7, 16, 25లో పుట్టిన వాళ్ళకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ 3 నెలలు కూడా. సో ఏ పని చేసినా మీకు ఇది మంచి టైము. కొత్త వ్యాపారం చేయాలా, స్టార్ట్ చేసేయండి, అద్భుతంగా స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఏ ఆలోచన చేసినా ఈ 3 నెలల్లో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మీకు ఘన విజయాలు ఉంటాయి. అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మీరు ఏం చేసినా లైఫ్ లాంగ్ సక్సెస్ వచ్చేలాగా, గ్రోత్ వచ్చేలాగా. ఈ 7, 16, 25లో పుట్టిన వాళ్ళకి పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఈ 3 మంత్స్లో కరెక్షన్ చేసుకోగలిగితే లైఫ్ లాంగ్ సక్సెస్ వచ్చేలాగా ఈ డేట్స్ వాళ్ళని బ్లెస్ చేస్తాయి. సో మీ పేర్లు చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. సో ప్రోగ్రామ్ జాగ్రత్తగా విన్నారు కదా. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా కష్టం అవుతుందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టించుకుంటే పేరు ఎలా ఉంది చెప్తాం. నేను ఆఫీస్ రాకముందే అందరినీ మోటివేట్ చేయాలి. అంటే బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాను, బాగాలే వాళ్ళకి బాగాలేదని చెప్తాను, సపరేట్ చేస్తాను. బాగలేని వాళ్ళని ఐ విల్ ట్రై టు మోటివేట్ టు టేక్ కరెక్షన్స్. సో నా కోరిక ఏమంటే అందరూ మంచి నంబర్స్తో ఉండాలి.
హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఒక పేరు ఒకరికి బాగుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి బాగున్నట్టు, అందరికీ బాగున్నట్టు కాదు. అండర్లైన్ చేసుకోండి. సో మీ పేరు ఎలా ఉంది? సో మీ ఫుల్ నేమ్ ఇలాగే పెట్టాలండి. ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ స్క్రీన్లో కనబడుతుంది చూడండి, 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9121685513, 9121685513. స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. 24 hours రిప్లై వస్తుంది. SMS చేసినప్పటి నుంచి రిప్లై పెట్టకండి. రాత్రి 2 గంటలు పెడుతున్నారు, 2:30కి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు వాట్సాప్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. నో వాట్సాప్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ, బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటుంటారు. అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. అండ్ తిరుపతిలో అయితే November 15th మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే వచ్చి కలుస్తారు. సో November 15th తిరుపతి వస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.